నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేసీఆర్ కేటీఆర్ ను బీజేపీ కాపాడుతోందన్న ముఖ్యమంత్రి. కాళేశ్వరంపై ఈ నెల 11లోగా సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సవాల్. విద్యార్థుల ఫీజులు ఇవ్వలేని సర్కార్ అభివృద్ధి ఎలా చేస్తుందన్న కేటీఆర్. మజ్లిస్ చెరలో చిక్కుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్లను సాగనంపాలన్న కిషన్ రెడ్డి. ఛత్తీస్గఢ్ లో రైలు ప్రమాదంలో 11కు చేరిన మృతుల సంఖ్య. 20 మంది క్షతగాత్రులకు కొనసాగుతున్న చికిత్స. అమెరికాలో టేకాఫ్ అవుతుండగా కూలిన కార్గో విమానం. మంటలు చెలరేగి 3 మృతి, 11 మందికి గాయాలు. రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి శోభ. శివనామ స్మరణలతో మార్మోగుతున్న ఆలయాలు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ బంధం లేకుంటే ఈ నెల 11లోపు కాళేశ్వరం కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రహమత్ నగర్ డివిజన్లో సీఎం రోడ్ షో నిర్వహించారు. కారుకు ఓటేస్తే ఢిల్లీ చేరుకోగానే కమలంగా మారుతోందన్న రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లో బీజేపీ ఆత్మహత్య చేసుకుని గులాబీ పార్టీని గెలిపించాలని చూస్తోందని ధ్వజమెత్తారు. సొంత చెల్లికి న్యాయం చేయని కేటీఆర్ ప్రజలకేం మంచి చేస్తారని సీఎం ప్రశ్నించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి హోరెత్తిస్తున్నారు. 2వ విడత ప్రచార బరిలోకి దిగిన రేవంత్ రహమత్ నగర్ డివిజన్లో ఎస్పీఆర్ హిల్స్ నుంచి హబీబ్ ఫాతిమానగర్ వరకు రోడ్ షో నిర్వహించారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు సీబీఐకి అప్పగించినా కేసు ఎందుకు నమోదు చెయ్యట్లేదని ప్రశ్నించారు. ఇరు పార్టీల మధ్య రహస్య బంధం లేకుంటే ఈ నెల 11లోపు కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కారు ఢిల్లీకి చేరగానే కమలంగా మారుతోందన్న రేవంత్ రెడ్డి త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని ఆరోపించారు. సెప్టెంబర్ 1 నాడు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ హరీష్ మీద సిబిఐ కేసులు కట్టి అరెస్టు చేయమని మేము పంపించినాం. కిషన్ రెడ్డి గారు అంతకుముందు అన్నారు, మాకివ్వండి సిబిఐకి 48 గంటల్లో తండ్రి కొడుకులను చెర్లపల్లి చెంచల్గూడ జైలుకు పంపిస్తామని. నేను ఈనాడు సూటిగా సవాలు విసురుతున్నా కిషన్ రెడ్డి గారికి, మీరు చెప్పింది నిజమైతే, మీరు కేసీఆర్ కు లొంగిపోకపోతే, మీరు వాళ్ళు ఒక్కటి కాకపోతే, బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్టు చేస్తారో 11 తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి. కేసీఆర్ హరీష్ ను అరెస్టు చెయ్యాలి. ఫార్ములా ఈ రేస్ పేరు మీద కార్లు తిప్పి కాంట్రాక్ట్ ఇచ్చి ఎలక్టోరల్ బాండ్స్ 50 కోట్లు కంపెనీ నుంచి వసూలు చేసింది. ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి అరెస్టు చేయడానికి గవర్నర్ ను అనుమతి అడిగితే 2 నెలల నుంచి గవర్నర్ దగ్గరనే ఫైల్ ఆగిపోయింది. మరి నేను ఇవాళ అడుగుతున్న కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి మీరు ఎందుకు కేసీఆర్ హరీష్ ను కాళేశ్వరంలో కార్ల రేసుల్లో కేటీఆర్ ను అరెస్టు చేయడానికి మీరు ఎందుకు అనుమతిస్తలేరు? మీ చీకటి ఒప్పందం ఏంది? మీ గూడు పుటానేంది? ఈ ఎన్నికల్లో మీరు ఆత్మహత్య చేసుకొని బీఆర్ఎస్ ను గెలిపించాలని కుట్ర చేస్తలేరా? ఎందుకంటే రేపు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది. ఇది నేను చెప్పలే, కేటీఆర్ సొంత చెల్లెలు చెప్పింది. నేను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామంటే నేను ఒప్పుకోలేదు. అందుకే నన్ను పార్టీలకు వెళ్ళి ఎలగొట్టిరాను. 10 ఏళ్లు పరిపాలించిన గులాబీ నేతలు హైదరాబాద్ కు చేసిందేంటో చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనుల వద్ద ఫోటోలు తీసుకుని కేటీఆర్ ప్రచారం చేసుకున్నారని దుయ్యబట్టారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచొచ్చాయో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు, 10 ఏళ్లు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ హైదరాబాద్ ఏం తెచ్చిండో చెప్పమని నేను అడుగుతున్నా. శిల్పారామం మేం కడితే ఈ సన్నాసి వాడు సెల్ఫీలు దిగి పెడుతున్నాడు. హైటెక్ సిటీ మేం కడితే ఈ హైటెక్ సిటీ చూడని దాని ముందర బొమ్మ దిగుతాడు. నువ్వు బొమ్మలు దిగనికి నువ్వు ఉన్నావా? 10 ఏళ్లు మంత్రిగా ఉన్నావు, గాడిద పండ్లు తవ్వినవా? మేము హైటెక్ సిటీ కడితే, మేము ఔటర్ రింగ్ రోడ్ వేస్తే, మేము అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కడితే, మేము ఐటీ కంపెనీలు అందిస్తే, మేము ఫార్మా కంపెనీలు అందిస్తే, మేము మెట్రో రైలు తీసుకొస్తే కేసీఆర్ కేటీఆర్ హరీష్ ఏం తెచ్చిరా? జన్వాడలో 100 ఎకరాలలో వార్డ్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. గజ్వేల్లో 1000 ఎకరాలలో కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మోయినాబాద్ లో 50 ఎకరాలలో హరీష్ రావు గారు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. కల్వకుంట్ల కవిత శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌస్ కట్టుకుంది.
ఇది నిజమా కాదా? ఒకవేళ ఇది అబద్ధమని కేటీఆర్ అంటే 48 గంటలలో 100 బస్సులు పెడతా జూబ్లీ హిల్స్ లా. ఈ 4 ఫామ్ హౌసులు మిమ్మల్ని తిప్పి చూపిస్తా. ఎక్కడికెళ్ళి వచ్చింది ఈ సొమ్ము? ఎక్కడ సంపాదించారు? రబ్బర్ చెప్పులు లేనోళ్ళు 100 ఎకరాల ఫామ్ హౌసులు వచ్చినాయి. ఎవనే జాగీర్ అది ఏడికెళ్ళి సంపాదించారు ఇవాళ చెప్పమని నేను అడుగుతున్నా. సొంత చెల్లికే న్యాయం చెయ్యలేని కేటీఆర్ ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని చెల్లినే ఇంటి నుంచి గెంటేశారన్న ముఖ్యమంత్రి ఈ విషయాన్ని కవితే రాష్ట్రమంతా తిరిగి చెప్పుకుంటున్నారన్నారు. తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్నే ఇంట్లోకెళ్ళి మెడలు పట్టి దొబ్బిన నీచుడెవడని ఉన్నాడంటే కేటీఆర్. సొంత చెల్లెలకు బుక్కెడు అన్నం పెట్టనోడు చిన్నమ్మ బిడ్డ కంట బంగారు గాజులు చేపిస్తాడంట. ఈయనంట మాగంటి సునీతమ్మని ఆదుకుంటాడంట. నేను అడగదలుచుకున్న మా అక్కల్ని, అమ్మా మీ సొంత అన్ననే ఒకవేళ మిమ్మల్ని ఇట్లే అవమానిస్తే ఊరుకుంటారా? సలాకి కాల్చి వాత పెడతారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నీచుడు దుర్మార్గుడు లాలూచి ఉన్నాడెవడని ఉన్నాడంటే 1000 కోట్ల రూపాయలు తెలంగాణను కొల్లగొట్టి సంపాదించుకున్న ఆస్తి. అందులో సగం కాకపోయినా చారాన వంతన్న సొంత చెల్లెలకి ఇస్తే సొంత చెల్లెలు తిడుతుందా? ఇవాళ సొంత చెల్లెలు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు తిరిగి నన్ను మా అన్న వీధిన పడేసిండు, నా తండ్రి సంపాదించిన ఆస్తిలో సిల్లి గవ్వ నాకు ఇయ్యలేదు, ఈయన్ని బొందబెట్టురని సొంత చెల్లెలే తిరుగుతుంది. ఇవాళ ఈయన వచ్చి మహిళా సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఉచిత బస్సు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పథకాల్ని నిలిపివేసే బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వెయ్యారని సీఎం ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను గెలిపిస్తే 4000 ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. నీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలు మంచిగా చూసుకోకపోతే రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది ఆడబిడ్డలకు అన్యాయం చేయాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచన చేస్తారు. అందుకోసం ఇవాళ బీఆర్ఎస్ ని గెలిపించాలనా? మీ రేషన్ కార్డు రద్దు చేయనికే బీఆర్ఎస్ ని గెలిపించాలనా? మీ సన్న బియ్యం రద్దు చేయనికే బీఆర్ఎస్ ని గెలిపించాలనా? మీ ఇంటికి ఉచిత కరెంటు రద్దు చేయనికే బీఆర్ఎస్ ని గెలిపించాలనా? ఆడబిడ్డలకు బస్సు ప్రయాణం ఉచితంగా రద్దు చేయడానికి బీఆర్ఎస్ ని గెలిపించాలనా? రేపటి తర్వాత మా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. జిల్లాలలో మొత్తం 100 నియోజకవర్గాలలో నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు పంచిచ్చి పైసలు వంచండి. ఇవాళ నేను శ్రీనివాస్ రెడ్డి గారికి ఆదేశాలు ఇస్తున్న వేదిక మీద నుంచి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత ఇందిరమ్మ ఇండ్లు 4000 ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది. జూబ్లీహిల్స్ లో 30,000 మెజారిటీతో గెలవబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో పీజీఆర్ కుటుంబంపై అభ్యర్థిని పోటీకి నిలబెట్టిన బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాకే ఓట్లడగారని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారాన్ని బీఆర్ఎస్ హోరెత్తిస్తోంది. యూసఫ్గూడలోని మాజీ మంత్రి పద్మారావు గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాగంటి సునీతకు ఓట్లేయాలంటూ కరపత్రాలు పంచుతూ గోడలకు స్టిక్కర్లు అంటించారు. రహమత్ నగర్లో ఆచార్య జయశంకర్ తెలంగాణ పెన్షనర్ల హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో తయారు చేసిన కరపత్రాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. వెంగళరావు నగర్ డివిజన్లో కృష్ణకాంత్ పార్క్ నుంచి దివ్యాంగుల బైక్ ర్యాలీ నిర్వహించారు. సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో రోడ్ షో నిర్వహించిన కేటీఆర్ సర్కార్పై నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్ లో కారుకు బుల్డోజర్ కు మధ్య పోరాటం జరుగుతోందన్న కేటీఆర్ సబ్బండ వర్గాలకు రేవంత్ ప్రభుత్వం మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగితే కాలేజీలు మూయిస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు విద్యార్థులు ఫీజు కట్టలేని సర్కార్ జూబ్లీహిల్స్ ను ఎలా అభివృద్ధి చేస్తోందని ప్రశ్నించారు. రేపు బోరబండలో మీ గల్లీలోకి బుల్డోజర్ రావద్దు అంటే, ఈ హైడ్రా అనే రాక్షసి మాయం కావాలంటే 11 తారీఖు నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈ 2 ఏళ్ల అరాచక పాలన ఖతం కావాలి అంటే కారు గుర్తు మీద ఓటేసి మాగంటి సునీతమ్మ గెలిపించమని నేను కోరుతా ఉన్నా. మీరు చూస్తున్నారు ఎంతమంది గరీబోళ్ళ కొంప ఉచ్చుకున్నది ఇందిరమ్మ రాజ్యం పేరు మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ కళ్ళ ముందు మీకే కనబడతా ఉన్నది. ఇలా పక్కన కూకట్పల్లిలో, పక్కన శేర్లింగంపల్లిలో వచ్చిన బుల్డోజరు రేపు జూబ్లీహిల్స్ కు రావద్దంటే మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి, మీకు మేము అండగా నిలబడతాం. మేము ఖచ్చితంగా మీకు ఆ బుల్డోజర్ల అడ్డంగా అవసరమైతే వచ్చి పండుకుంటాం. రారాజు లెక్క, నియంత లెక్క, చక్రవర్తి లెక్క పోజులు కొడుతున్నాడు. జూబ్లీహిల్స్ అన్నట ఓటేయకపోతే రద్దు చేస్తున్నాడట పథకాలు. నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొమ్మ, ఎవడి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము. మీరు సునీతమ్మని గెలిపియండి, గల్లా గల్లా వట్టి నిలదీసి గజార్లో గుంజి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. కాంగ్రెస్ వల్ల గల్లబట్టి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. బీజేపీ సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కన్నేసింది.
కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు దీటుగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ లంకల దీపక్ రెడ్డికి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. సాగర్ సొసైటీలో జరిగిన భేటీలో జనసేన రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర సారథి రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అనంతరం నిర్ణయం వెల్లడించారు. ఎర్రగడ్డ డివిజన్లో సమావేశం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నుంచి మార్పు ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. ఎర్రగడ్డలో రెసిడెన్షియల్ కాలనీ మధ్యలో ప్రైవేటు శ్మశానం ఏర్పాటు చేయడం పూర్తిగా అవివేక, అమానుషమైన చర్య అని మండిపడ్డారు. పరిశీలన లేకుండా మిలిటరీ భూములకు అనుమతి ఇవ్వడం సైతం తీవ్రమైన తప్పని వ్యాఖ్యానించారు. వెంగళరావు నగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. మజ్లిస్ పార్టీ ప్రాపకం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ వెంపర్లాడుతున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. ఓవైసీతో కలిసి మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని బీరాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు అభ్యర్థి లేక ఎంఐఎం నుంచి అద్దెకు తెచ్చుకుందని చురకలంటించారు. మజ్లిస్ పార్టీ మద్దతు కోసము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా భుజాలేసుకొని తిరుగుతున్నారో మనం చూస్తున్నాం. పోటీలు పడతా ఉన్నారు ఈ రెండు పార్టీలు. కేసీఆర్ ఏదైనా మజ్లిస్ వ్యతిరేకంగా మాట్లాడారా? 2014లో మజ్లిస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా తెలియదు. ఈ రోజు ఈ చేయి గుర్తు వెనుక ఏముంది? పతంగ్ ఉంది. ఈ చేయి గుర్తు వెనుక ఏముంది? మజ్లిస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లేక మజ్లిస్ పార్టీని అద్దెకు తెచ్చుకొని ఎన్నికల్లో నిలబడ్డారు. అందుకే సోదరుడు మజ్లిస్ పార్టీ కోరను పీకాలంటే, మజ్లిస్ పార్టీ యొక్క అహంకారం దిగిపోవాలంటే, మజ్లిస్ పార్టీ యొక్క గూండాయిజం, రౌడీజానికి చరమగీతం పాడాలి అంటే జూబ్లీహిల్స్ లో భారతీయ జనతా పార్టీ గెలవాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ నేతలు పదును పెంచారు. అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. యూసఫ్గూడ, మధురానగర్ డివిజన్, మూసాపేట ప్రాంతాల్లో ఓట్లు అభ్యర్థించారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలు ఉల్లంఘించే నిబంధనలపై ఫిర్యాదు చేసేందుకు 11 మంది సభ్యులతో పీసీసీ ఎన్నికల కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ మహేష్ గౌడ్ ప్రకటించారు. అటు గాంధీ భవన్లో ఉప ఎన్నిక కోఆర్డినేషన్ కమిటీ సమావేశమై నవీన్ యాదవ్ గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. బిలాస్పూర్లో ప్యాసింజర్ గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 11కి చేరింది. ప్రమాదంలో గాయపడిన 20 మందికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో లాల్ ఖదాన్ ప్రాంతంలో ప్యాసింజర్ రైలు, గూడ్స్ ఢీకొన్నాయి. గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు వెనుక నుంచి ఢీకొంది. ప్యాసింజర్ రైలు ఇంజన్ గూడ్స్ బోగీపైకి ఎక్కింది. రైల్వే సిగ్నల్ వ్యవస్థ దెబ్బతినగా విద్యుత్ తీగలు తెగిపడి పట్టాలు విరిగిపోయాయి. ఈ దుర్ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. అమెరికాలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కెంటకీ రాష్ట్రంలో టేకాఫ్ అవుతున్న కార్గో విమానం కుప్పకూలి 3 మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. లూయిస్ విల్లేలోని మహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హోనోలులుకు వెళ్లేందుకు టేకాఫ్ అయిన విమానం రెక్క భాగంలో తొలుత మంటలు చెలరేగాయి. అనంతరం సెకండ్ల వ్యవధిలోనే రక్షణ గోడను ఢీకొట్టి ఒక్కసారిగా పేలిపోయింది. ప్రమాదం ధాటికి అగ్నికీలలు భారీగా వ్యాపించాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కెంటరీ గవర్నర్ తెలిపారు. Corre para atrás, papi, viste, te lo estoy diciendo, Dios mío. ధరణి పోర్టల్ వేదికగా జరిగిన అనుమానిత ఈ లావాదేవీలపై రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖ ఫోరెన్సిక్ ఆడిట్ చేయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో 2017లో 1.42 కోట్ల ఎకరాల పట్టా భూములు ఉండగా 2022-23 నాటికి దీనికి అదనంగా దాదాపు 25 లక్షల ఎకరాలు పెరిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కొత్తగా భూ పంపిణీ చేపట్టకపోవడం, యాజమాన్య హక్కుల వివాదాలు పెద్దగా పరిష్కారం కాకున్నా ఇంత పెద్ద మొత్తంలో విస్తీర్ణానికి పట్టాలు ఎలా జారీ అయ్యాయన్న సంశయం తలెత్తింది. దీంతో 2 నెలలుగా రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో కేరళకు చెందిన ఆడిట్ సంస్థ ప్రయోగాత్మకంగా పరిశీలన చేపట్టింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను రెవెన్యూ శాఖకు అందజేసినట్లు సమాచారం. ఇందులోని సమాచారాన్ని రెవెన్యూ అధికారులు విశ్లేషణ చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించే బాధ్యతను కూడా కేరళ సంస్థకే అప్పగించాలని రెవెన్యూ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు ఆ సంస్థ కోట్ చేస్తున్న ధరపై ప్రభుత్వ వర్గాలు కొంత తగ్గింపును కోరుతున్నట్లు తెలిసింది. దీనిపై స్పష్టత రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిట్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శిక్షణలో నైపుణ్యం సాధించి చట్టంపై గట్టి పట్టు సాధించాలని శిక్షణ పొందుతున్న ఎక్సైజ్ అధికారులకు అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఎక్సైజ్ అకాడమీలో గ్రూప్ 1 ద్వారా ఎంపికైన ఏఈఎస్లు, గ్రూప్ 2 ద్వారా ఎంపికైన 84 మంది ఎస్ఐలకు శిక్షణ ప్రారంభించారు. డ్రగ్స్, గంజాయి, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, ఫ్యూరియస్ లిక్కర్ వంటి వాటిని అరికట్టడంలో ఎక్సైజ్ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని ఆదేశించారు. గత బ్యాచ్లకు లభించని ప్రత్యేక అవకాశంగా ఈసారి మీకు వెషన్ ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నట్లు మంత్రి వివరించారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించిన యాక్సలరీ ప్రమోషన్లు అందజేస్తామని వెల్లడించారు. నాగర్ కర్నూల్లో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయం అయ్యాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షం ప్రభావంతో జిల్లా కేంద్రంలోని రహదారులన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రధానంగా డ్రైనేజీల నిర్వహణ సరిగా లేకపోవడంతో మురుగునీరంతా రోడ్లపై పారి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉయ్యాలవాడ వద్ద ఉన్న కుంటలోని నీరు ఒకసారి బయటికి రావడంతో కాలనీల్లోని వరద నీరు వచ్చి చేరింది. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు రావడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. మున్సిపాలిటీ సిబ్బంది ఇప్పటికైనా స్పందించాలని, లేకుంటే చిన్నపాటి వర్షానికి నాగర్ కర్నూలు పట్టణం సముద్రంలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివయ్యను దర్శించుకొని కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. నదీ తీరాల్లో పుణ్య స్నానాలు ఆచరించి దీపాలను నీటిలో వదులుతున్నారు. శివనామ స్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ఎల్లయ్య నామధేయ మంచి సినిమాలను ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి ప్రోత్సహిస్తే ఎంతో మంది ప్రతిభావంతులు తెలుగు సినీ పరిశ్రమకు దొరుకుతారని యువ కథానాయకుడు మంచు మనోజ్ అన్నారు.
నూతన దర్శకుడు సాయిలు కంపాటి దర్శకత్వంలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ లో దర్శకుడు వేణు ఉడుగులా నిర్మించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన వేడుకకు సతీ సమేతంగా విచ్చేసిన మంచు మనోజ్ రాంబాయి నీ మీద నాకు మనసాయనే అంటూ సాగే తొలి పాటను విడుదల చేసి ఆద్యంతం నవ్వులు పూయించారు. మనల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ల కోసం నిలబడటమే నిజమైన ప్రేమకు అర్థమన్న మనోజ్ తన సినీ ప్రయాణానికి తోడుగా నిలిచిన ఈటీవీ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకల్లో గేయ రచయిత మిట్టపల్లి పాడిన పాటకు తమ ప్రేమను గుర్తు చేసుకుంటూ భూమా మౌనిక భావోద్వేగానికి గురయ్యారు. అఖిల్ తేజస్విని జంటగా నటించిన ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా చూసుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. రాజ్యం నిజంగా లేకపోయినా పర్వాలేదు, రాణిలాగా చూడాలని కోరుకుంటుంది.